హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మనం అత్తూరులో ఉన్న ప్యారడైస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ప్యారడైస్ రెస్టారెంట్ వచ్చేసి అక్కడ చికెన్ బ్లాస్ట్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. దానికి నేరుగా ప్యారడైస్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అక్కడికైతే మేము ఎప్పుడు వెళ్ళా కానీ వెళ్తాము. మన ఊర్లో ఉన్నట్టయితే అక్కడ ఉండదు చికెన్ బిర్యానీ ఏమైనా కానీ. మన ఊర్లో పలావు చికెన్ ఇస్తారు, కానీ ఇక్కడ అంతా టొమాటో రైస్ చికెన్ బిర్యానీ అని తింటారు. మరి ఆంధ్ర బిర్యానీ వేరేలాగా ఉంటుంది, ఇక్కడ వాళ్ళ బిర్యానీ కూడా వేరేలాగా ఉంటుంది. కానీ మేమైతే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేసరికి తిని మాకైతే అలవాటై తింటున్నాము. ఇప్పుడు రెస్టారెంట్ కాడికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి నేను మా అక్క వచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసి మేము మండి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు ఇష్టమైంది కాబట్టి మేము తీసుకున్నాం. ఇద్దరం కలిసి తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మేము పోయే రోజు సండే కాబట్టి అక్కడ చాలామంది జనం ఉన్నారు, అందుకే తొందరగా తిని వెళ్ళిపోతున్నాము. అక్కడ అప్పటికి చాలామంది అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి అది కాకుండా ఒక రేట్లో అది ఫంక్షన్ అంట, అందుకే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేము చాలాసేపు అయింది వచ్చి అని తొందరగా అయితే తిని వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే స్ప్రైట్ థమ్స్అప్ అన్నీ వచ్చేసాయి, అందరం కుమ్మేసాము. బ్రెడ్ హల్వా స్వీట్ కూడా ఇచ్చారు. అందరం తినేసి ఇంకేమైతే వెళ్ళిపోయాము. అక్కడైతే టేస్ట్ బాగానే ఉంటుంది ప్యారడైస్లో. మన ఊరిలో కొంచెం అది మ్యాచ్ అయినట్టే ఉంటుంది, కానీ వేరే రెస్టారెంట్స్లో నిజంగా అస్సలు బాగోదు. ఎక్కడైతే బాగుంటుంది. మా అమ్మ అయితే గోబీ రైస్ పెట్టుకుంది. మా అమ్మ పూజ చేసుకుంటుంది కాబట్టి గోబీ రైస్ పెట్టుకుంది. ఆ స్ప్రైట్ కూడా మా అమ్మే తాగింది కొన్ని. మళ్ళీ మీరు ఆ స్ప్రైట్ తాగాలని మా అమ్మ మళ్ళీ ఇంకొక స్ప్రైట్ పెట్టుకుంది. అంతే మేము మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ చిన్నపిల్లలు అయితే ఎప్పుడు చికెన్ బిర్యానీ మంత్లీ వన్సే తినండి. చికెన్ బిర్యానీ మంచిది కాదు హెల్త్కి. కూల్ డ్రింక్స్ కూడా ఎప్పుడు ఒక్కసారే తాగండి, అసలు మంచిది కాదు రెండు. మా అమ్మ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు మంత్లీ ఒక్కసారైనా 2 సార్లే కొనిపిస్తారు. మీరు కూడా మంత్లీ 1 టైం 2 టైమ్స్ అయితే తినండి, కానీ డైలీ అది తినమాకండి. డైలీ అవాయిడ్ చేయండి అది తినడానికి. ఫైనల్లీ మనమైతే ఇంటికి వెళ్ళిపోవస్తున్నాం. ఇంకా కొంచెం దూరమే ఉంది ఇంటికి వెళ్ళటానికి. మేము వచ్చేసి ఇంటికైతే వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్.